అత్యంత విశిష్టమైన మణిద్వీప వర్ణన 18వ ప్రాకారం నానారత్న ప్రాకారం. ప్రవాళశాలాదగ్రే తు నవరత్న వినిర్మితః బహుయోజన విస్తీర్ణో మహాశాలోస్తి భూమిప తత్ర చామ్నాయ దేవీనాం సదనాని బహూన్యపి నవరత్నమయాన్యేవ తడాగాచ్చ సరాంసి చ శ్రీదేవ్యాయేవ తారాః శుస్తే తంత్ర నివసంతి మహావిద్యా మహాభేదాః సంతి తత్రైవ భూమిప నిజావరణదేవీభిర్నిజభూషణవాహనైః సర్వదేవ్యో విరాజంతే కోటిసూర్యసమప్రభాః సప్తకోటిమహామంత్ర దేవతాః సంతి తత్ర హి నవరత్నమయాదగ్రే చింతామణిగృహం మహత్ తత్రత్యం వస్తుమాత్రం తు చింతామణి వినిర్మితం సూర్యోద్గారోపలైః తద్వచ్చంద్రోద్గారోపలైః తథా విద్యుత్ప్రభోపలైః స్తంభాః కల్పితాస్తు సహస్రశః యేషాం ప్రభాభిరంతస్తం వస్తు కించిన్న దృశ్యతే. దీని భావం పగడాల ప్రాకారానికి ముందు అనేక యోజనాల వైశాల్యం గల నవరత్న ప్రాకారం ఉంది. అందులో ఆమ్నాయ దేవతల భవనాలు చాలా ఉన్నాయి. అక్కడ చెరువులు కొలంకులు అన్నీ నవరత్నమయాలే. శ్రీదేవి మహా అవతారాలు అక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి. పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాల భువనేశ్వరి, అంకుశ భువనేశ్వరి, ప్రసాద భువనేశ్వరి, క్రోధ భువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, రాజ, కాళి, తార, షోడసి, భైరవి, మాతంగి మొదలైన దశమహావిద్యలు అక్కడ రూపుదాల్చి ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ సకల దేవీ రూపాలు తమ తమ ఆవరణ దేవతలతోటి అలంకారాలు దాల్చి కోటి సూర్యకాంతులలో విరాజిల్లుతూ ఉంటారు. అక్కడే 7 కోట్ల మహామంత్రాలు రూపుదాల్చి శోభిల్లుతూ ఉంటాయి. నవరత్న ప్రాకారానికి ముందు శ్రీకరమైన చింతామణి గృహం మహోజ్వలంగా ప్రభలు విరజిమ్ముతూ ఉంటుంది. అందులో ప్రతి వస్తువు చింతామణుల చేత నిర్మించబడి ఉంటుంది. సూర్యకాంత చంద్రకాంత శిలలతోటి మెరుగు కాంతుల మణులతోటి నిర్మించబడిన వేల మణిస్తంభాలు అక్కడ వెలుగు స్తంభాల వలె ఒప్పుతూ ఉంటాయి. అన్ని వెలుగుల నడుమ వస్తువు ఏది కనిపించదు.